ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళల్లో 20వ తారీఖు ఉద్యమంలో బ్రిటన్ నుంచి కూడా కొంతమంది వచ్చారట. వాళ్ళు బ్రిటన్ పౌరులు కాదు, మనోళ్ళు వెళ్ళి బ్రిటన్లో చదువుకుని అక్కడ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నాడు. అలాగే అమెరికా నుంచి కూడా కొంతమంది వచ్చారు. ఎందుకు వచ్చారు వీళ్ళు అన్నది ఇప్పుడు అక్కడ వీళ్ళు వెళ్ళి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుండటంతో బయటకు వచ్చిన అంశం. ఇప్పుడు ఆయా దేశాల్లో చదువు అయిపోయాక అక్కడ ఉద్యోగాలకి లేదు అన్నప్పుడు వెళ్ళిపోమంటున్నారు, డిపోర్ట్ చేసేస్తున్నారు, తిప్పి పంపుతున్నారు, లేకపోతే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అయితే వీళ్ళు ఇక్కడ పోలీసులతో గొడవ పడిందో లేకపోతే కనుక ఈ నినాదాలు చేసిందో వీడియోలు ఫోటోలు పెట్టుకుంటున్నారు. పెట్టుకుని ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఎస్ఎల్ఎం అంటే శరణార్థులుగా, మేము మా దేశంలో గొడవ చేసి వచ్చాం, ప్రజాస్వామ్యం కోసం గొడవ చేసి వచ్చాము, నీటి విద్యార్థుల కోసం ఆందోళన చేసి వచ్చాం, సామాన్య ప్రజల కోసం పోరాడుతూ వచ్చాం, మా దేశంలో నియంతృత్వం నడుస్తుంది, మా దేశంలో సెక్యూరిటీ లేదు, మా మీద కేసులు పెట్టి వేధిస్తారు, కాబట్టి మీ దేశ శరణార్థిగా గుర్తించండి, అక్కడ శరణార్థులుగా గుర్తిస్తే వాళ్ళకి నెలకింత భృతి అట్లాగే అక్కడే ఉండటానికి అవకాశం లభిస్తుంది, అలా కోరుతున్నాం అని అక్కడ వీడియోలు చేస్తున్నారు. దాన్ని బట్టి ఇంకో కోణం ప్రొజెక్ట్ అయింది.